వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు డివోర్స్ తీసుకోవడం అంటే ఎంతో పరువు తక్కువ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇది బిజినెస్గా మారిపోయింది. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి దీనికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. నమస్తే స్వరూప. చూసారు కదా, డివోర్స్ 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 ఇది చాలా చిన్న విషయం అయిపోయింది. ఒకప్పుడు ఎంత పెద్ద కారణాలు ఉన్నా కానీ భార్యాభర్త కలిసే ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న విషయం ఉన్నా కానీ ఏదో ఒకటి పప్పులో ఉప్పు సరిపోలేదన్నా కానీ అక్కడి నుంచి మొదలవుతుంది గొడవ. అది విడాకుల దాకా వెళ్ళిపోతుంది. పోనీ నార్మల్గా విడిపోతున్నారా అంటే అది కాదు, మెయింటెనెన్స్ లక్షల్లో కోట్లల్లో అబ్బాయిలు ఇవ్వాల్సి వస్తుంది. మీరేమంటారు దీని మీద? అదే విడాకులు అనే మాట చూస్తే గత ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా జనం భయపడేవారు. ఇంకా ముందుకెళ్తే ఆ వర్డ్ చాలా మందికి తెలిసింది కాదు. అది అందరికీ తెలిసిన వర్డ్ కాదు. ఒకప్పుడు అది ఎవరో పెద్దవాళ్ళకి, బాగా పెద్దవాళ్ళకి తెలిసిన విషయాలు తప్ప ఎవరికి ఆ విడాకులు అనే పదం తెలిసేది నోటీస్లోకే ఉండేది కాదు. అలాంటిది అసలు ఎవరికైనా విడాకులు జరిగినాయి అని అంటే అసలు ఊరంతా పెద్ద విచిత్రం అనమాట. ఆమెని భర్త వదిలేసాడంట, విడాకులు అయిపోయిందంట, పుట్టింటికి వచ్చిందంట, మరి ఇంకా అమ్మాయితో మాట్లాడేవారు కదా ఎవరు. అంటే స్త్రీని గౌరవించే సమాజము, స్త్రీ తప్పు చేస్తే వెలివేసే సమాజం కూడా మనది. వెలివేయడం అంటే ఇలా ఆవిడేదో పెద్ద తప్పు నేరం చేసినట్టు, అందుకనే భర్తతో ఉండకుండా వచ్చేసింది అని ఒక పెద్ద ఆవిడ మీద అభాండం వేసేసి ఆవిడని ఒక విచిత్రంగా వింతగా ఇలా వెళ్తూ వెళ్తూ కూడా వెనక్కి చూసుకుంటూ వెళ్ళడము. ఆవిడ మన క్రాస్ వెళ్ళిపోయినా సరే ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటూ అదే వింత వింత వస్తువు, వింత ఒక జంతువుని చూసినట్టు చూసే రోజులు ఆ విడాకులు అనే పదానికి అంత ఉండేది. ఇప్పుడు ఎవరైనా తర్వాత ఇలాగా గొడవలు వచ్చినాయి అనుకోండి, హస్బెండ్తో కాపురంలో అత్తారింట్లో గొడవలు వస్తే ఇంకా బెదిరింపులు చేసేవారు. నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇలా చేస్తే విడాకులు ఇచ్చేస్తాను అని. కానీ పుట్టింటి వాళ్ళు కూడా అమ్మో మా అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తారా అని వీళ్ళు కూడా మంచి చెప్పాము ఆ అమ్మాయికి. ఇది ఆ అమ్మాయి ఏమాత్రం సరిగ్గా లేకపోయినా అత్తవారింటి వాళ్ళు కూడా దీనికి విడాకులు ఇచ్చి పంపించారా, రెండో పెళ్లి చేస్తాను, ఇలాంటి మాటలు గత 15-20 ఏళ్ళ వరకు కూడా ఉండున్నాయి, నేను విన్నాను. అలా రోజులు మారుతున్న కొద్దీ కూడా ఆ శబ్దానికి విలువలు, అర్థాలు అలా మారుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే అసలు లెక్క లేకుండా హాస్యాస్పదంగా తయారైంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పెళ్ళి చేసుకోవటం వేస్ట్ అండి. ఎందుకంటే పెళ్ళి అనేదానికి ఒక విలువ లేకుండా చేశారు. విడాకులు అన్నదానికి కూడా నా దృష్టిలో చాలా విలువ ఉంది. అటువంటి విలువైన విషయాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుని అంటే దాన్ని మీరు ఒక సంతకంతో తీసేసుకుంటున్నారు. వీళ్ళ గొడవ పడలేక వాళ్ళు కూడా నెల రోజుల్లో డివోర్స్ ఇచ్చేస్తాము, లేకపోతే 1 వీక్లో కూడా అయిపోతుంది అని వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఒక కేసు వేసిన తర్వాత సంవత్సరాలు వాళ్ళు కూడా వెళ్తా విసిగిపోతున్నారు. వాళ్ళ వల్ల కావటం లేదు మేబీ, లేకపోతే ఆ కేసులు తీసుకునే టైం కూడా వాళ్ళకి ఉండటం లేదు. అంటే జన్మ సరిపోతుంది అనమాట కేసులన్నీ వాళ్ళు సాల్వ్ చేసేటప్పటికి. దానికంటే ఇది బెస్ట్ కదా. కలిసి ఉండాలి అని అనుకోనప్పుడు ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, తీసేయి ఈ కేసు అన్నట్టుగా ఇలాంటి మార్పులన్నీ చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా ఈజీ అయిపోయింది. అంతేకాని ఒక వ్యవస్థ మీద తర్వాత అది సరిగ్గా లేకపోతే ఆ వ్యవస్థ వచ్చే పర్యవసానాలు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, వినట్లేదండి. నష్టం ఎవరికి? ఇప్పుడు ఉంటే ఉంటారు, పోతే పోతారు, మాకెందుకండి బర్డెను, ఇప్పుడు చిన్నపిల్లల ఎంతవరకు చెప్తాము అంటున్నారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అలా చెప్తున్నప్పుడు వీళ్ళకి సిగ్గేయాలి. చిచి మా గురించి ఇంత ఎలా అనుకుంటున్నారు, నిజమే కదా, అందులో నిజం కూడా ఉంది కదా అని అప్పుడైనా సరే గ్రహిస్తున్నారా అంటే లేదు. పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఇంతంత శాలరీలు కావాలి అబ్బాయిలకి అంటారు, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండాలి అని అంటారు. ఇంకా కొంతమంది పెళ్ళికి ముందే మరి ఈ అబ్బాయికి మా అమ్మాయి మీ ఇంటికి కోడలు అవుతుంది కదా, ఈ అబ్బాయికి ఆస్తిలో వాటా ఎంత వస్తుంది, అదేదో ముందే రాయొచ్చు కదా వీళ్ళకి, ఇలాంటి అగ్రిమెంట్స్ కూడా చేస్తున్నారట.
ఈ మధ్య కాలంలో. మరి ఇదంతా మీ అమ్మాయికి ఇటువంటి ఆపద జరగకూడదని చెప్పి పకడ్బందీగా ఉండాలి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అని చెప్పి మీరు ఇంత ప్రికాషన్స్ తీసుకుని ఆస్తులు రాయించే వరకు మీరు వెళ్తున్నారే, వెళ్తున్నప్పుడు కాపురం సరిగ్గా చేసుకోవాలని మీరు చెప్పలేకపోతున్నారా? ఓకే చెప్పారు, ఈ అమ్మాయి బాగానే చేసుకుంటుంది కాపురం, ఆ అబ్బాయి దగ్గర నుంచి సరిగ్గా లేదు, ఆ అబ్బాయికి ఏదైనా అఫైర్స్ ఉన్నాయి, లేకపోతే డ్రింకింగ్ ఉంది, లేకపోతే శాలరీ ఎంత ఎవరికైనా దాన ధర్మాలు చేసే అలవాటు ఉంది, లేకపోతే ఏదైనా ట్రస్టులకి ఇచ్చే అలవాటు ఉంది, లేకపోతే ఫ్రెండ్స్కి సహాయం చేసే అలవాటు ఉంది, డబ్బు పాడు చేస్తున్నాడు, ఇలా రీజన్ ఏదైనా కూడా అటు నుంచి కూడా ఆ అబ్బాయికి వాళ్ళు చెప్తూ ఉండాలి, నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు బాబు, డబ్బుని ఇలా చేయకూడదు. చెప్పినే వినని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళ కర్మకి మనం ఏమి చేయలేము. ఒక వయసు వచ్చిన తర్వాత ఒకళ్ళు చెప్పడం ఏంటి? ఇప్పుడు అదే నేను చెప్పేది ప్రతిసారి, ఒక జీవితపు విలువలు అనేవి చిన్నప్పటి నుంచి నూరిపోయాలండి. నూరిపోయాలి. మనకి ఫేవర్గా పెంచుకోవడం కాదు, రేపు సమాజంలో వాడు ఎలా బ్రతకాలి అది నేర్పాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తుంది, పెళ్లి చేస్తాము, సంవత్సరం 2 ఏళ్ళతో అనుకోకుండా ఏమైనా చనిపోతారు తల్లిదండ్రులు, ఆ అమ్మాయికి కష్టం వస్తుంది, మీరు తల్లిదండ్రులు వచ్చి తిరిగి వీళ్ళకి నేర్పిస్తారా? సేవ్ చేస్తారా? ఇంటికి పిలుచుకుని అక్కుని చేర్చుకుని జీవితకాలం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా? తల్లిదండ్రులు ఉన్నంత వరకు, వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? సో మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు ఉన్నా లేకపోయినా చక్కగా జీవితాన్ని నడుపుకోగలిగే సామర్థ్యతని వాళ్ళకి నేర్పాలి. ఆ జీవితపు విలువల్ని నేర్పుతూ ఉండాలి. కష్టపడి మీరు సంబంధాలు వెతుక్కుంటారు, ఆ అమ్మాయి వెతుక్కుంటుంది, లేకపోతే వీళ్ళు కట్నాలు కానుకలు ఇస్తారు, ఇన్ని చేసినప్పుడు ఎలా దాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ నేర్పకపోగా ఏం చేస్తున్నారో తెలుసా? ఉల్టా ఆ అబ్బాయికి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, వీళ్ళ వాటాకి ఎంత వస్తుంది, అసలు శాలరీ ఎంత, ఫ్లాట్స్ ఉన్నాయా, కార్లు ఉన్నాయా, ఇవి కాదు వీళ్ళు మాట్లాడవలసింది. అసలు నా ఆరోగ్య పరిస్థితి బాగుందా, పెళ్ళయ్యాక నేను పిల్లల్ని కనగలనా, నేను ఒక ఆడపిల్లగా కాపురం సరిగ్గా చేయగలనా, లేకపోతే చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలు చేయాలి. కానీ అలా చేయకుండా ఇలా చేస్తున్నారు. సరే అయిపోయింది, ఏదో ఒకటి గొడవ అవుతుంది, డివోర్స్ అంటున్నారు. డివోర్స్ అయినప్పుడు ఒక వ్యక్తి మీకు ఇష్టం లేనప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? మరి భరణాలు మెయింటెనెన్స్లు కావాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు, లక్షలు శాలరీలు తీసుకుంటున్నారు అంటే నేను నిజంగా నష్టపోయి ఏ దిక్కు లేని ఆడపిల్లల గురించి నేను చెప్పటం లేదు. ఈ కేటగిరీకి ఎవరు వస్తారో వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు కూడా బ్రహ్మాండమైన శాలరీస్ తీసుకుంటున్నారు, లైఫ్ వాల్యూస్ తెలియకుండా వెచ్చలవిడిగా ప్రవర్తించి ఈ మ్యారిటల్ లైఫ్ని వీళ్ళు వద్దు అనుకుని తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కావాలని వేయడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. అంటే వీళ్ళు ఈ మెయింటెనెన్స్ల కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ఇక 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట, ఆ 2-3 సార్లు కూడా మెయింటెనెన్స్లు కావాలని అడుగుతున్నారట. మరి చట్టాలు ఆ విధంగా ఉన్నాయా? మరి వీళ్ళకైనా మనస్సాక్షి లేదా? ఇవన్నీ ఏంటనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒకరితో ఒక ఇబ్బంది వచ్చింది, డివోర్స్ తీసుకున్నారు, మరి ఇంకొకళ్ళని రేపు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళతో కూడా లైఫ్ లాంగ్ ఉంటారా అంటే అది కష్టమే కదా. ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు, ఇక్కడే సెట్ అవ్వలేని వాళ్ళు అక్కడ అవుతారా? అవ్వలేరు. ఇప్పుడు ఒక భర్త దగ్గర నువ్వు సరిగ్గా లేనప్పుడు అతను కూడా భర్తే అవుతాడు కదా పెళ్లి చేసుకుంటే, మరి రెండో భర్త దగ్గర ఉండగలవా? అలాగే అబ్బాయి కూడా. అది ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్ అనేది ముందు నుంచి ఉండాలి. ఒకవేళ పెద్దవాళ్ళు చెప్పి మంచి చెడ్డ చెప్పి కొంచెం లైఫ్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి అన్నీ కూడా భయభక్తులన్నీ నేర్పారనుకోండి, కొంతమంది బాగానే ఉంటారనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే అడ్జస్ట్మెంట్ అనేది ముందు నుంచి ఉండాలి. అదేదో ముందు చేసుకున్న వాళ్ళతోటే ఉంటే అసలు లైఫ్ పాడే అవ్వదు కదా. మళ్ళీ రెండో పెళ్లి చేసుకుని అతని దగ్గర నువ్వు ఎలా అడ్జస్ట్ అయి ఉండగలవు? మరి ఇక్కడ ఉండలేని దానివి అక్కడ ఎందుకు ఉంటున్నావు? అదేదో ఇక్కడే ఉంటే నీకు మంచి పేరే ఉండేది కదా. మరి ఏమన్నా అంటే కొన్ని కేసుల్లో మరీ వరస్ట్ కేసులు అయితే తప్ప రెండో వేళతో సఖ్యతగానే ఉంటున్నాము అని చెప్పేవాళ్ళు, ముందు వాళ్ళతో వరస్ట్ అయితే తప్ప, వరస్ట్ సిచ్యువేషన్ అయితే తప్ప మేము వదిలి రాలేదండి, ఇప్పుడు బాగానే ఉంటున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఎవరికి చెందుతాయో ఈ మాటలు వాళ్ళకే చెందుతాయి, అందరికీ కాదు. కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఆలోచించుకునేంత వయసు అందరికీ ఉంటుంది ఈ రోజులను బట్టి. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం ఇలా చేయకూడదు. ఇప్పుడు చూడండి ఎంత హాస్యాస్పదం అయిపోతుంది కదా పెళ్ళి అనేదానికి, విడాకులు అనేదానికి. భరణం అడిగేదానికి కూడా ఒక లిమిట్ లేదు. నువ్వు సంపాదించావా, లేకపోతే నీదేమన్నా తీసుకెళ్ళి అక్కడ పెట్టావా, దానికైనా సరే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం, నీ ఇష్టం వచ్చినట్టు అడగడం అనేది చాలా, అది కూడా ఒక నేరమే. రజనీ గారు, ఇక్కడ మనం పుట్టింటి వాళ్ళ పాత్ర గురించి మాట్లాడుకోవాల్సిందే. ఒకప్పుడు అమ్మాయికి అల్లుడికి పడకపోతే అమ్మ సర్దుకుపో, కాపురం అంటే ఇలా ఉంటుందని తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే వదిలేసిరా, మేం లేమా,
నీకు ఇల్లు లేదా, పుట్టిల్లు లేదా, ఆస్తి లేదా, ఆయన మీద ఏంటి నువ్వు ఇంకా అక్కడే ఉండేది, డిపెండ్ అయ్యేదని చెప్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఏంటి, వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలంటారు? ఒకటి తెలుసుకోవాలండి, చిన్నప్పటి నుంచి నేను అదే చెప్పాను కదా, వాల్యూస్తో పెంచాలి. ఒకవేళ అది కుదిరినా కుదరపోయినా పక్కన పెడదాము. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో సమానంగా ఉంటారా అండి? బ్రతికుంటారా? మీరున్నంతకాలం వాళ్ళని బాగా చూసుకుంటారు, ఆ అమ్మాయి కూడా ధీమాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి సేమ్ యాజ్ వరల్డ్ స్టోరీ, అంతే కదా, ఆమె మళ్ళీ ఒంటరి అయిపోతుంది కదా. అప్పుడు ఏ తల్లిదండ్రులు వచ్చి ఆమెకు ఆ మాట చెప్తారో, ఆమెను తన ఇంట్లో పెట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలుగుతారు. ఆ మాట చెప్పకూడదు. ఆ మాట చెప్పకుండా నువ్వు నిజంగా అక్కడ నీ వల్ల కాని పరిస్థితుల్లో వచ్చేయి అని చెప్పాలి. కానీ కొంచెం ఇంత అంత ఉంటే ఏం పర్వాలేదు, వాడి ముఖం మీద తన్ని వచ్చేసి అలా చెప్తున్నారు. ఇది తప్పు అంటా నేను. ఇది 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటేమో నిజంగా నిన్ను హింస పెడుతున్నారు, నువ్వు అక్కడ అసలు ఒక్కరోజు 1 నిమిషం ఉండలేకపోతున్నాను అని అనుకుంటే వచ్చేయి, నీకు ఏదైనా ఉపాధి చూపిస్తాము, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బ్రతుకుదు కానీ అని చెప్పాలి. ఇక తప్పనిసరి పరిస్థితి అది. అంతేగాని ఊరికే మాటికి అలా పిల్లలకి ఎక్కించి వచ్చేసాయి అని అనటం అనేది చాలా వాళ్ళ పిల్లని వాళ్ళే పాడు చేస్తున్నట్టు, వాళ్ళ పిల్ల జీవితాన్ని కూడా వాళ్ళే పాడు చేస్తున్నట్టు. ఇంకొకటి, అత్తమామలకు కూడా ఏం సేవలు చేయకూడదు, అత్తమామలు అసలు వచ్చేళ్ళకూడదు. ముందు తల్లిదండ్రులే చెప్తున్నారు ఇవన్నీ. కొంతమంది అయితే పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు కూడా ఈ డిమాండ్స్, ఈ కండిషన్స్ పెడుతున్నారు కదా రజని గారు. అవునవును. ఇప్పుడు ఒకప్పుడు అత్తగారికి సేవలు చేసేవారు కాదు అన్న కేటగిరీ ఒకటి ఉంది. ఎందుకు చేసేవారు కాదు అంటే, ఆ అత్తగారు పేర్లు ఉండనే ఉన్నాయి కదా, రాక్షసుల్లాగా ప్రవర్తించేవారు, మానవత్వం లేకుండా వాళ్ళ పిల్లకి ఒక న్యాయం, ఈ అమ్మాయికి ఒక న్యాయం, ఇలాగా చూసే రోజుల్లో అత్తగారులకి సేవలు చేసేవారు కాదు. ఎందుకంటే ఆ అత్తలు చాలా తప్పులు చేశారు. కోడల్ని పని మనిషి కన్నా అంటరాందానిలాగా చూసేవారు. అంటరాందానిలాగా ఎవరి కంచంలో తింటుంది, ఎవరి మంచంలో పడుకుంటుంది అన్న అత్తలు నాకు తెలుసు. నీ కొడుకుకి పెళ్లి చేసి తీసుకొచ్చావు, నీ వంశానికి ఆ అమ్మాయి పిల్లల్ని కంటుంది, గాలిలో మంత్రం వేసి కంటుందా? నీ కొడుకు పక్కలో పడుకోకుండానే, ఆ అమ్మాయిని ముట్టుకోకుండానే పిల్లలు పుట్టారా? మరి అంటరాందానిలాగా ఎవరి కంచంలో తింటుంది, ఎవరి మంచంలో పడుకుంటుందని అలా అనొచ్చా చెప్పండి? అలా అనే అత్తలు ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో కోడళ్ళు అత్తలను చూసేవారు కాదు. ఇప్పుడు చాలామంది చూసుకుంటే అత్తలు బాగా చూసుకుంటున్నారు కోడళ్ళని. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలన్నీ మళ్ళీ రిపీట్ కాకూడదు అని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు మంచిగా చూసుకునే అత్తలు ఉన్నారు. కానీ మీరు అన్నట్టు కండిషన్స్లో ఇది ఒక కండిషన్ పెడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇక కొడుక్కి పెళ్ళైంది, కోడలు వచ్చింది అంటే ఇక ఆశలు కూడా వదిలేసుకుంటున్నారండి. ఏదో మేము దూరంగా ఉందాం, వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బానిసత్వం లాగా నువ్వు ఎందుకు ఉండాలి, మమ్మల్ని ఇలా ట్రీట్ చేసేవారు కాబట్టి మీరు అత్తగారింటికి వెళ్ళి అత్తగారిని అసలు మీరు ఏమాత్రం కూడా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాల్ని కానీ, మీ అభిరుచుల్ని కానీ, మీ మనస్తత్వాన్ని కానీ, మీరు పనిచేసే విధానాన్ని కానీ, మీరు వంట చేసే విధానాన్ని కానీ, ఏదైనా సరే ప్రజెంట్ చేసే విధానాన్ని కానీ, ఏ టు జెడ్ ఏది తీసుకున్నా సరే మీరు వాళ్ళది వినాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అసలు అక్కడ ఉంటే కదా, ఒకప్పుడు ఉద్యోగాల మీదనో తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉండేవాళ్ళు, ఇప్పుడు పక్క వీధుల్లో ఉండే వేరువేరుగా ఉంటున్నారు. ఎందుకు? ఇదే కారణం. మా అమ్మాయి ఏమీ చెయ్యదు, ఇంకా కావాలంటే అమ్మాయికి అన్నీ చేయాలి. ఒక్కరోజు తలనొప్పి వచ్చిందంటే మొత్తం అంతా అబ్బాయి మీద పడుతుంది, తలనొప్పి రాకపోయినా అబ్బాయి మీద పడుతుంది. ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి. ఏంటంటే నిద్ర లేచిన దగ్గర నుంచి అన్నీ అబ్బాయే చేయాలి, భర్తే చేయాలి. తను అంటుందన్నమాట, నాకు తలనొప్పిగా ఉందని ఒక పూట, చేయబుద్ధి కావట్లేదని ఒకరోజు, లేజీగా ఉందని ఒకరోజు, ఇలా రకరకాల కారణాలు చెప్పి ప్రతిరోజు చేయిస్తారు. వీళ్ళేంటి భార్య మీద ప్రేమతోటో, ఆడపిల్ల కదా అనే జాలితోటో, పోనీలే భార్య కదా మనం ఎందుకులే పోటీగా చేయటం మనం పాపం లొంగిపోయి అన్ని పనులు చేస్తున్నారు అబ్బాయిలు. ఒకప్పుడు అసలు భర్తలు మంచినీళ్ళు భార్యకి తెచ్చిస్తే అవమానంగా ఫీల్ అయ్యేవారు. అది కూడా తప్పే. సమయాలను బట్టి పోతూ ఉండాలి. ఇలాగా స్లేవ్లాగా అయిపోవడము తప్పే, అసలు అలాగా అసహించుకున్నట్టుగా దూరంగా పెట్టడము తప్పే. అవసరాన్ని బట్టి ఉండాల్సిందే, ఏది కావాలి ఏది వద్దు అనేది వాళ్ళ విచక్షణను బట్టి ఉంటుందన్నమాట. అంతేగాని ఆ కోడలను అంటరాందానిలాగా చూడటము, భార్యను అంటరాందానిలాగా చూడటము, మళ్ళీ వీళ్ళ కూతురు ఇంకో దగ్గరికి వెళ్తే మాత్రం ఈ నీతులు చెప్పి పంపిస్తారు. ఇది చాలా తప్పండి. ఇది మనకొక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం అనేది అలాగా అటువంటి దాని కిందకు వస్తుంది ఇది. కాబట్టి ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా సపోర్ట్ ఇవ్వండి మీరు.
ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? ఆ అమ్మాయికి నిజంగా కష్టం వచ్చి ఇంకా ఆమెకి గడవట్లేదు, నడవట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిందే. అప్పటి వరకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరిచేయడానికే చూడాలి. అబ్బాయికి చెప్పాలి, అమ్మాయికి చెప్పాలి, అటువైపు వాళ్ళు చెప్పాలి, ఇటువైపు వాళ్ళు చెప్పాలి. మీరు నేను ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కాకపోతే ఏంటంటే భవిష్యత్ గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.